నమస్తే, వెల్కమ్ టు శ్వేత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా సుల్తానాబాద్ ప్రభుత్వ కాలేజీ ఫ్రెషర్స్ డే వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్ విజ్ఞాన. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేస్తుందని వెల్లడి. మారుపేళ్ల సమస్యను పరిష్కరించాలంటూ రెండవ రోజు కొనసాగిన సింగరేణి వారసుల ఆందోళన. సంపూర్ణ మద్దతు ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్. అర్హులైన వారసులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్. నూకపల్లి గ్యాంగ్ రేపును ఛేదించిన పోలీసులు. ఘటనకు పాల్పడిన 4 నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలింపు. నిందితుల వద్ద నుంచి ఇన్నోవా కారు, మొబైల్ ఫోన్లు స్వాధీనం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కన్నుల పండుగగా బోనాల సందడి. అమ్మవారికి బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించిన మహిళలు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంట వృద్ధి చెందాలంటూ మొక్కులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా కొనసాగాయి. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ విజయ రమణారావు ముఖ్య అతిథిగా హాజరై వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయ రమణారావు మాట్లాడుతూ, నియోజకవర్గానికి 1 చొప్పున ఏర్పాటు చేయనున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో సుల్తానాబాద్లో నెలకొల్పుతున్నట్టు చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇది ప్రారంభమవుతుందని, ఉన్నత స్థాయి విద్యా ప్రమాణాలతో నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇందులో విద్యాభ్యాసం ఉంటుందన్నారు. జూనియర్ కాలేజీ విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. సుల్తానాబాద్ ప్రభుత్వ కాలేజీలో చదివిన వారు ఎంతో ఉన్నత స్థానాల్లో ఉన్నారని, నేను కూడా ఇదే కళాశాలలో చదవడం గర్వంగా ఉందన్నారు. పూర్వ విద్యార్థిగా కళాశాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. నేను ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయితే అనుకున్నాం. పెద్దపల్లి నియోజకవర్గంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ నియోజకవర్గానికి ఒకటి పెడతా ఉన్నామంటే దాన్ని మనం ఇవాళ సుల్తానాబాద్ జూనియర్ కళాశాలనే, హై స్కూల్లోనే తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఇక్కడనే పెట్టుకోబోతా ఉన్నాం. అంటే మనకు ఇదే కళాశాల, ఇదే హై స్కూల్ ప్రిన్సెస్ ఏరియాలో మరి నర్సరీ నుండి స్టార్ట్ అయ్యి ఇంటర్ వరకు ఇదే కళాశాలలో రేపు రాబోయే 2 సంవత్సరాల అంటే ఇంకొక మ్యాక్సిమం నెక్స్ట్ ఇయర్ ముందే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ వరకు పూర్తిగా స్టార్ట్ అయ్యి మరి ఇక్కడనే నర్సరీ నుండి ఇదే గ్రౌండ్లో ఇంటర్ వరకు నేను అనుకుంటా. ఆ మధ్యలో నేను లాస్ట్ ఒక 2 months బ్యాక్ మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 1 month కింద స్టార్ట్ చేశాను. నేను ఒక 2 నెలల కన్నా ముందు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్పులు అందరం కలిసి మేము ఆరట్ల ఇదే తెలంగాణ మోడల్ పబ్లిక్ స్కూల్కి వెళ్ళి చూసినప్పుడు నాకు చాలా బ్రహ్మాండంగా అనిపించింది. అక్కడ ఏర్పాట్లు కానీ మనకు కార్పొరేట్ స్కూల్లో కూడా అంత బ్రహ్మాండంగా ఏర్పాట్లు ఉన్నాయి. అంటే ప్రభుత్వమే అక్కడ ఒక 5-6 బస్సులు, ఒక 6 బస్సులను అక్కడ ఏర్పాటు చేసి ఆనాడు మేము పోయినప్పుడు 1200 మంది విద్యార్థులు ఉన్నారు ఇక్కడ తెలంగాణ పబ్లిక్ స్కూల్లో. మొన్న మళ్ళీ ముఖ్యమంత్రి గారు అక్కడ అన్ని ప్రారంభోత్సవాలు చేసినప్పుడు 1600 మంది స్ట్రెంత్కి వచ్చింది. అక్కడ ఇవాళ మనం సీటు దొరకనటువంటి పరిస్థితి. ఒక 500 నుండి 600. పెద్దపల్లి జిల్లా గోదావరికని సింగరేణి జీఎం కార్యాలయం ఎదుట మారుపేళ్ల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్మికుల వారసులు చేపట్టిన నిరసన 2వ రోజుకు చేరుకుంది. ఉద్యోగాలు లేక కుటుంబ పోషణ కరవై పూట గడవని పరిస్థితిలో మారుపేళ్ల బాధితులు భిక్షాటన చేశారు. మా ఉద్యోగాలు మాకు భిక్షగా వెయ్యండి అంటూ ఆవేదనతో యాజమాన్యం మరియు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ నిరసనకు బీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటించింది. దీక్షా శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ సందర్శించి సంఘీభావం తెలిపారు. సింగరేణి కారుణ్య నియామకాల్లో వారసుల మారుపేళ్లపై పాలకులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని చందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నికల ముందు విజిలెన్స్ పెండింగ్ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి గెలిచిన తర్వాత వారిని విస్మరించారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మారుపేళ్ల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి
ఆ దిశగా ఎలాంటి ప్రయత్నం చేయడం లేదని చందర్ విమర్శించారు. విజిలెన్స్ విచారణ పేరుతో పెండింగ్ లో పెట్టిన కేసులన్నింటినీ వన్ టైం సెటిల్మెంట్ ద్వారా వెంటనే పరిష్కరించి అర్హులైన వారసులకు ఉద్యోగాలు కల్పించాలని నాయకులు మరియు డిపెండెంట్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దుబాయ్లోకి పోతే బయటికి బతకడా అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి ఆ నేపథ్యం, ఆ పరిస్థితులలో అప్పుడు సింగరేణి ఉద్యోగాలలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది బహుజనులు, దళిత కుటుంబాలు ఉద్యోగాలలో జాయిన్ అవుతున్నటువంటి క్రమంలో వాళ్ళు నిలబెట్టి పేరు అడిగితే ఏదో ఒక లెటర్ తప్పు, పేరులో ఏదో చిన్న తేడాతోని, ఇంటి పేరుతోని తేడా చెప్పినటువంటి ఆ పరిస్థితులు. దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలలో 30-40 ఏళ్ళ నుంచి వాళ్ళే అదే పేర్ల మీద విధులు నిర్వహిస్తూ ఉన్నారు. ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ ఒక సర్టిఫికేట్ బోత్ నేమ్స్ ఆర్ ఈక్వల్ అని ఉంటే ఇవ్వచ్చు అని చెప్పినటువంటి సందర్భంలో అప్పుడు తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వంలో అందరికీ ఉద్యోగాలు వచ్చినాయి. ఇవాళ తెలంగాణ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చేటువంటి ఉద్యోగాలు ఇలా ఆగిపోయినాయి. మారు పేర్ల పేరిట అనేక మంది యువకులకు ఇలా ఉద్యోగాలు రావడం లేదు. భట్టి విక్రమార్క గారు మాట ఇచ్చిండ్రు, తొందరలోనే ఉద్యోగాలు ఇస్తామని అన్నారు. ఇప్పటి వరకు కమిటీ లేదు, దాని గురించి పట్టించుకున్నటువంటి నాదుడే లేకుండా అయిపోయినటువంటి నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే జగిత్యాల జిల్లా చొప్పదటి నియోజకవర్గం మాల్యాల మండలం నూకపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో జరిగిన సామూహిక అత్యాచారం ఘటనను పోలీసులు ఛేదించారు. ఘటనకు పాల్పడిన 4 నిందితులను అరెస్టు చేసి మీడియా ముందు హాజరుపరిచారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు పోలీసులు. బాధితురాలు తనకు పరిచయం ఉన్నవారి ఇంటికి వెళ్లిన సమయంలో కారులో అక్కడికి చేరుకున్న గుర్రం శ్రీకాంత్, శివరాత్రి నరేష్, మల్లేశం, అంజయ్యలు కలిసి నేరానికి పాల్పడినట్లు విచారణలో తేలిందన్నారు. అంజయ్య, మల్లేశంలను ఇంటి బయట కాపలా ఉంచగా గుర్రం శ్రీకాంత్, శివరాత్రి నరేష్ బాధితురాలిని బెదిరించి అత్యాచారానికి పాల్పడినట్లు ఆధారాలు లభించాయన్నారు. ప్రధాన నిందితులైన గుర్రం శ్రీకాంత్, శివరాత్రి నరేష్లపై ఇప్పటికే రౌడీ షీట్లు ఉన్నాయని, మిగతా నిందితులపై కూడా కేసు నమోదు చేసినట్లు సిఐ వెల్లడించారు. 4 అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. ఈ కేసులో ఉపయోగించిన ఇన్నోవా క్రిస్టా కారు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని, మహిళలపై నేరాలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ హెచ్చరించారు. మల్యాల మండలంలోని నూకపల్లి డబుల్ బెడ్రూమ్లో తను తెలిసిన మరొక మహిళ ఇంటికి వచ్చినప్పుడు తనతో సన్నిహితంగా ఉన్న వ్యక్తితో కలిసి ఉన్నప్పుడు ఈ మల్యాల మండలానికి చెందిన శివరాత్రి నరేష్, అదేవిధంగా అతని మరొక మిత్రుడైన గుర్రం శ్రీకాంత్, అదేవిధంగా అంజయ్య, మల్లేష్, వీళ్ళు 4 కూడా ఆమెపై అత్యాచారం చేయడానికి ప్రయత్నం చేశాను. అందులో భాగంగా గుర్రం శ్రీకాంత్, అదేవిధంగా శివరాత్రి నరేష్ ఇద్దరు కూడా మిగతా ఇద్దరు తీసుకొని ఇన్నోవా కారులో మహిళ ఉన్నటువంటి ప్లేస్కి వెళ్ళి ఆ మహిళ తన తెలిసిన అతనితో ఉన్నప్పుడు లోపలికి జ్వరపడి వీళ్ళిద్దరు కూడా వాళ్ళ యొక్క సెల్ ఫోన్ తోటి ఆమె వీడియో తీసి ఆ తర్వాత ఆమెతో ఉన్న ఆ పర్సన్ బయటకు పంపించేసి వీళ్ళు ఆమెను బెదిరించి కొట్టి ఆమెపై ఇద్దరు కూడా సామూహికంగా అత్యాచారం చేసినారు. ఆ సమయంలో వీళ్ళతో వెళ్ళినటువంటి అంజయ్య, మల్లేశం వీళ్ళు బయట కాపలాగా ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఓవైపు బోనాల సందడి, మరోవైపు ఆషాఢ మాసం ముగింపు దశకు చేరుకోవడంతో ఈ ఎఫెక్టు కొండగట్టు అంజనపై పడింది. ఆషాఢం ప్రారంభమైనప్పటి నుంచి ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుండగా ప్రస్తుతం భక్తులు లేక కొండగట్టు పరిసరాలు నిర్మానుష్యంగా మారాయి. సాధారణ రోజుల్లో కనిపించే రద్దీతో పోలిస్తే ప్రస్తుతం భక్తుల రాకపోకలు తక్కువగా ఉన్నట్లు ఆలయ వర్గాలు చెప్తున్నాయి. మరో వారంలో శ్రావణ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. శ్రావణ మాసంలో ప్రత్యేక పూజలు, మొక్కులు తీర్చుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు కొండగట్టు క్షేత్రానికి తరలివచ్చే అవకాశం ఉంది.
పెద్దపల్లిలోని ఓ రెస్టారెంట్ నిర్వాహకులపై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆహార నాణ్యతపై వినియోగదారులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. 8 ఇంగ్లాండ్ కాలనీకి చెందిన గుగులోతు రవికుమార్, కోతి నరేష్ అనే ఇద్దరు వ్యక్తులు భోజనం చేసేందుకు పెద్దపల్లిలోని ఓ రెస్టారెంట్కు వెళ్లారు. అక్కడ 2 చికెన్ బిర్యానీలు ఆర్డర్ చేసినట్లు తెలిపారు. అయితే వడ్డించిన చికెన్ ముక్కల నుంచి దుర్వాసన వస్తుందని వారు ఆరోపించారు. దీంతో ఆ చికెన్ ముక్కలను తీసుకుని కౌంటర్ వద్దకు వెళ్లి హోటల్ నిర్వాహకుడికి చూపిస్తూ వాటి వాసన చూడాలని కోరుతూ నిలదీశారు. ఈ ఘటనపై జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్తో పాటు మున్సిపల్ చైర్పర్సన్కు కూడా సమాచారం అందించినట్లు బాధితులు తెలిపారు. అయితే సంబంధిత అధికారులు స్పందించలేదని, వాట్సాప్లో ఫోటోలు పంపిస్తే చర్యలు తీసుకుంటామని మాత్రమే చెప్పారని వారు వాపోయారు. బిర్యానీ ముక్కలు స్మెల్ వస్తున్నాయి. రైస్ మంచిగా కానీ బిర్యానీ ముక్కలు అయితే స్మెల్ వస్తున్నాయి. ఏ ఊరు, ఎక్కడ, ఏ హోటల్? నేను ఎన్నికైనా ఖాళీగా ఉంటాను. పెద్దపల్లి డిస్టిక్, పెద్దపల్లి మయూర రెస్టారెంట్, వారం రెస్టారెంట్ వారం రెస్టారెంట్ బిర్యానీ తీసుకున్నాం కదా మేము. ఇందులో రైస్ మంచిగా ఉంది కానీ బిర్యానీ ముక్కలు మాత్రం వాసన వస్తున్నాయి. అందుకనే కంప్లైంట్ చేద్దామని అనుకున్నాను. కంప్లైంట్ చేశారు ఎవరికన్నా? చేసామన్నా కమిషనర్ గారికి, ఫుడ్ ఇన్స్పెక్టర్కి అందరికి చేసిన. వారు 5 గంటల బంద్ ఉంటుందని చెప్పారు ఆఫీసు. ఇంకా ఎవరు రెస్పాండ్ కావట్లేదు. పట్టణాలు ఇంకనే కూర్చొని మేమైతే. రవికుమార్, మయూర రెస్టారెంట్. మన కమిషనర్ గారికి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ గారికి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే అతను ఏమంటుండు, మనకు వాట్సాప్ లో మెసేజ్ చేయమంటాడు. అట్లెట్లుంటది సార్ అని అడిగితే మన వాట్సాప్ పెట్టు సరిపోతుంది అని అంటాడు. నేను వచ్చి రేపు చెక్ చేసుకుంటా అంటాడు. ఇవాళ ఉన్న పాయిజన్ ఫుడ్ ఎట్లా తెలుసుకుంటాడు అతను? అంటే ఇన్స్పెక్టర్ గారు ఫుడ్లో ఏమి లోపం ఉన్నది? చట్టాలమైన వాసన అది నిన్నమున్నాడు. అది వాసన అతను అదే అంటాడు. 2 సార్లు 2 times ఫోన్ చేసిన కొత్త నంబర్ తెలియకపోయిన వాళ్ళు కమిషనర్ గారు, మన ఫుడ్ ఇన్స్పెక్టర్ నంబర్ ఇచ్చిండు. తర్వాత కమిషనర్ గారి నంబర్ తెలుసుకున్నా. కమిషనర్ గారి నంబర్ తెలుసుకుంటే ఇంకొకరు నంబర్ ఇచ్చిండు. నేను కాదని ఇంకొకరిని అతని నంబర్ ఇచ్చిండు. చిరకాలం ప్రజలకు సేవలందించి భవిష్యత్ తరాలకు ఆదర్శంగా ఉండాల్సిన పెద్దపల్లి బస్ డిపో నిర్మాణ పనులు నాసిరకంగా చేపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిపిఎం నాయకులు బస్ డిపో పనులను నాణ్యత లోపంతో చేపడుతున్న కాంట్రాక్టర్ను తొలగించి మరో కాంట్రాక్టర్కు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడి సేవలందించి ప్రయాణికుల రక్షణను అందించే విధంగా బస్ డిపో నిర్మాణ పనులు చేపట్టాలి కానీ ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి కమిషన్ల కక్కుర్తిపడి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలో బస్ డిపో ఏర్పాటు చేయాలని ప్రజల ఆకాంక్షను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తున్నట్టుగానే చేసి ఈరోజు ఏదైతే ఇక్కడ పనులను కనీసం పట్టించుకోకుండా కాంట్రాక్టర్కి వదిలిపెట్టి ఇక్కడ సూపర్వైజరింగ్ కూడా లేకుండా నాసి రకంగా పనులు జరుగుతున్నాయి. ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే బస్ డిపోలో జరుగుతున్న పనులను సందర్శించడం జరిగింది. దీంట్లో అనేక రకాల లోపాలు కూడా, నాసి రకమైన పనులు కూడా ఈరోజు బయటపడ్డ పరిస్థితి ఉంది. ఈరోజు ఏదైతే కట్టెరవుతుతో ఏదైతే ఇక్కడ డిస్మెంటల్ చేసిన పాత బిల్డింగ్ల నుంచి బయటకు వచ్చిన కట్టెరవుతులను ఇక్కడ వాడుతున్నారు. కానీ ప్రభుత్వం దగ్గర నుంచి ఏదైతే కాంట్రాక్టర్ ఉన్నాడో డబ్బులు తీసుకున్నాడు, ఏదైతే కొత్తది వాడాల్సింది పోయి పాతది వాడుతున్నారు. అట్లాగే ఇది ఏదైతే బేస్మెంట్ ఉందో, భీములు వచ్చినవి ఉన్నాయో వాటిని అన్ని కూడా ఎక్కడెక్కడ పగిలిపోయిన పరిస్థితి ఉంది. ఆ పగిలిపోయి రాడ్లు బయటకు వెళ్తుంటే ఆ రాడ్లు కనబడకుండా ఉండడానికి సిమెంట్ పూసి వాటిని కప్పిపుచ్చిన పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ అడుగుతా వీళ్ళు ఏమంటున్నారంటే ఇది ఇంకా పని కాలేదు, ఇంకా పని స్టార్టింగ్లో ఉంది, పని అయిపోయేసరికి ఇదంతా మేము మెరుపులు దిద్దుతాం అంటున్నారు తప్ప అయితే స్టార్టింగ్ స్టేజ్ నుంచి భీములు. తెలంగాణ సాయుధ పోరాట వీరుడు పండగ సాయన్న ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కాల్వ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ కోరారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి తెనుగువాడలో తెలంగాణ సాయుధ పోరాట వీరుడు పండగ సాయన్న జయంతి వేడుకలు ముద్రాజ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, సర్పంచ్ ఆరెల్లి రమేష్, ముద్రాజ్ సంఘం గ్రామ శాఖ అధ్యక్షులు తూడి సదయ్య, ముద్రాజ్ సంఘం యూత్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ నానీలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు హాజరై ముద్రాజ్ జెండాను ఎగరవేసి పండగ సాయన్నకు నివాళులర్పించారు. అనంతరం నూతన లోగో జెండాను ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ చేశారు.
వచ్చే జయంతి వరకు పండగ సాయన్న విగ్రహాన్ని గ్రామంలో ఏర్పాటు చేయాలని ముద్రాజ సంఘ యూత్ అధ్యక్షుడు శ్రీకాంత్ నాని మాజీ ఎంపీపీ సారయ్య గౌడ్ను కోరగా వచ్చే జయంతి వరకు విగ్రహం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. కనుమరుగవుతున్నటువంటి తరుణంలో మన కులాలకు కానీ తర్వాత ఆనాడు భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం పోరాటం చేసినటువంటి నాయకులను స్మరించుకోవడం చాలా అభినందనీయం. ఏదైతే మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ఆనాడు తెలంగాణ పోరాటం కొరకు సాయుధ పోరాటం చేసినటువంటి ఏదైతే మన యాదవ కులానికి సంబంధించినటువంటి దొడ్డి కొమరన్న గారు, ఆ తర్వాత సర్దార్ సర్వాయి పాపన్న గారు కానీ, ఆ తర్వాత మనం చూస్తూ ఉన్నాం అరుట్ల రామచంద్రారెడ్డి గారు కానీ, తర్వాత సాకల ఐలమ్మ కానీ రకరకాలైనటువంటి వ్యక్తులు ఆనాడు మన కొరకు మన జాతి కొరకు పోరాటం చేసినటువంటి వ్యక్తులు. ఆనాడు ఏదైతే ప్రజాకార వ్యవస్థ అంతకుముందు ఉన్నటువంటి తరుణంలో భూమి కోసం పనిచేసినటువంటి వ్యక్తులు, కూలి కోసం పనిచేసిన విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు కళాశాల వేదికలు ఎంతగానో దోహదపడతాయని కిమ్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ పేరియాల రవీందర్ రావు అన్నారు. కిమ్స్ డిగ్రీ పీజీ కళాశాలలో నెక్సెస్ 2026 ఫ్రెషర్స్ పార్టీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ పేరియాల రవీందర్ రావు విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. చదువుతో పాటు సాంస్కృతిక సృజనాత్మక రంగాల్లోనూ విద్యార్థులు తమ ప్రతిభను నిరూపించుకోవాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపల్ అర్జున్రావు మాట్లాడుతూ ఉన్నత విద్యను అభ్యసించి తమ కళలను సాకారం చేసుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 500 మందికి పైగా విద్యార్థులు పాల్గొనగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కళాశాల అధ్యాపకులు, సిబ్బంది తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు కిమ్స్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో నెక్సాస్ 26 సందర్భంగా అందరూ కూడా ఫ్రెషర్స్ అందరు కూడా హాజరయ్యారు. వాళ్ళందరికీ కూడా సీనియర్స్ అంతా కూడా వెల్కమ్ చెప్పడం జరిగింది. ఈరోజు వీళ్ళు ఎవరైతే కిమ్స్ కళాశాల జాయిన్ అయినరో వాళ్ళందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఒక లక్ష్యం పెట్టుకొని ఒక సిస్టమేటిక్గా ఒక ప్రణాళికాబద్ధంగా ఉన్నటువంటి ఇయర్నంతా యూజ్ చేసుకొని మనస్ఫూర్తిగా ఇష్టపూర్తిగా చదువుకొని ఈ డిగ్రీ కంప్లీట్ చేసుకొని తద్వారా ఫ్యూచర్ లోపల సెటిల్ కావడానికి వేరే కోర్సును ఎన్నుకోవడం కానివ్వండి, కాంపిటీషన్ కోర్సులకు పోనివ్వడం కానివ్వండి, ఐఏఎస్ ఐపీఎస్ కానివ్వండి, లెక్చర్స్ తిక్కుపోవడం కానివ్వండి, ఒక్కొక్క వింగ్ని ఏర్పాటు చేసుకొని ముంగటి పోవాల్సిందిగా వాళ్ళందరూ కోరుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ అయ్యి సీనియర్ విద్యార్థులందరూ కూడా వెల్కమ్ చెప్పి మంచి మంచి డ్యాన్స్లతోని ఆహ్లాదకరమైన వాతావరణంలో వాళ్ళంతా ఆటలతోని నృత్యాలతోని వాళ్ళందరినీ కూడా మొత్తానికి ఆనందింపజేశారు. ఈ నెల 9వ తేదీ ఆదివారం కరీంనగర్లో జనసేన పార్టీ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించామన్నారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ జనసేన నాయకులు బండారి రాజ్ కుమార్ కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ తెలంగాణ జనరల్ సెక్రటరీ రామ్ తల్లూరి, ఇన్ఛార్జి శంకర్ గౌడ్, ప్రచార కార్యదర్శి సాగర్ నాయుడు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. ఆదివారం ఉదయం నగరంలో జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి అక్కడి నుంచి సభాస్థలి వరకు భారీ బైక్ ర్యాలీని నిర్వహించమన్నారు. ఇక బైక్ ర్యాలీతో తొలుత కోర్టు చౌరస్తా వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుని అంబేద్కర్కు నివాళులు అర్పిస్తామని, ఆ తర్వాత తెలంగాణ అమరవీరుల స్తూపం వద్దకు చేరుకొని తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పిస్తామన్నారు. అక్కడి నుంచి సభాస్థలికి చేరుకుంటామన్నారు. అయితే తెలంగాణలో గ్రామ స్థాయి నుంచి జనసేనను బలోపేతం చేసి తెలంగాణలో జనసేన జెండాను ఎగరవేయడమే ధ్యేయంగా ముందుకు సాగుతామన్నారు. ఆదివారం నిర్వహించబోయే కార్యక్రమానికి జనసేన పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నేను డాక్టర్ బండారి రాజ్ కుమార్, జనసేన పార్టీ కరీంనగర్. రేపు అనగా ఆదివారం ఆగస్టు 9వ రోజున జనసేన పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం కలదు. ఇది వాసరా గార్డెన్స్లో మనకు ఈ సమావేశం నిర్వహిస్తున్నాము. ఈ సమావేశానికి ముందుగా పార్టీ కార్యాలయం ఎక్కడైతే చెల్మడ ఆనందరావు
ఎదురుగా ఉన్న పార్టీ జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నాము. అక్కడ నుంచి భారీ బైక్ ర్యాలీగా ఒక 500 మంది 500 బైక్స్తోని మేము భారీ బైక్ ర్యాలీని నిర్వహించబోతున్నాము. అక్కడ నుంచి మనము అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర కోర్ట్ సర్కిల్ ఎక్కడైతే అంబేద్కర్ స్టాచ్యూ ఉందో అక్కడ నివాళులు అర్పించి అక్కడి నుంచి తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర అమరవీరులకు కూడా వాళ్ళకు నివాళులు అర్పించి అక్కడి నుంచి మన సభా కార్యాలయానికి చేరబోతున్నాము. నేను ఈ సందర్భంగా ప్రతి ఒక్క జన సైనికుడిని, ప్రతి ఒక్క వీర మహిళలని, ఎవరైతే కార్యకర్తలు ఇంకా గౌరవనీయులు శ్రీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి ఆదర్శాలను కానీ సిద్ధాంతాలను కానీ నమ్మి పార్టీలో జాయిన్ అయిదాం అనుకుంటున్నారో ప్రతి ఒక్కరికి కూడా మేము ఆహ్వానం తెలుపుతున్నాము. కరీంనగర్ ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్లో తెలంగాణ సంస్కృతిలో భాగమైన బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవంలో భాగంగా విద్యార్థులు అమ్మవారి వేషధారణలో పోతరాజు వేషధారణలతో నృత్యాలు చేస్తూ ఊరేగింపుగా వెళ్లి జ్యోతినగర్లో గల పోచమ్మ ఆలయంలో అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శ్రీ బోయిని ప్రవీణ్ రావుతో పాటు ఎస్ఆర్ పాఠశాల డీజీఎం సచిన్, ప్రిన్సిపల్ నాగప్రణవి, మాజీ కార్పొరేటర్ గంధి మాధవి, ఉపాధ్యాయులు, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు. పాఠశాలలో నిర్వహించిన బోనాల ఉత్సవాల కార్యక్రమం పట్ల విద్యా సంస్థల చైర్మన్ వర్ధారెడ్డి, డైరెక్టర్ సంతోష్ రెడ్డిలో అభినందనలు తెలియజేశారు. గ్రామ దేవతలైన అమ్మవార్లకు భక్తితో సమర్పించే భోజనాన్ని బోనమని పిలుస్తారు. బోనం అంటే భోజనమని అర్థం. భోజనంను వాడుక భాషలో బోనమని కూడా పిలుస్తారంట. అమ్మవారికి ఇష్టంగా భోజనం లేదా నైవేద్యం సమర్పించడం బోనాల పండుగలో ఆనవాయితీ. అన్నము, బెల్లంతో చేసిన పాయసం, పెరుగు, ఆకుకూర, అన్నం కలిపి బోనంగా తయారు చేస్తారు. ఆషాఢ మాసం పురస్కరించుకొని కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పాఠశాలల్లో బోనాల పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంట వృద్ధి చెందాలని, సర్వజనులు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలంటూ అమ్మవార్లకు మొక్కులు చెల్లించారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల పండుగ వేడుకలు కరీంనగర్ స్లేట్ స్కూల్లో అంగరంగ వైభవంగా కొనసాగాయి. భక్తి, సాంప్రదాయం, చిన్నారుల ఉత్సాహంతో కలగలిపిన ఈ వేడుకలు పాఠశాల ప్రాంగణానికి పండుగ శోభను తెచ్చాయి. రంగురంగుల సాంప్రదాయ దుస్తుల్లో చిన్నారులు తలపై బోనాలు తీసుకొచ్చి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. పోతరాజు వేషధారణలో విద్యార్థులు చేసిన సందడి ముగ్ధులను చేసింది. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ వంగపల్లి రాజేశ్వర్ మాట్లాడుతూ పిల్లలకు చదువుతో పాటు తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాల పట్ల అవగాహన కల్పించడం కూడా విద్యలో ఒక ముఖ్యమైన భాగమేనన్నారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడంతో పాటు తెలంగాణ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని భావితరాలకు చేరవేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ సాయి చంద్, ఉపాధ్యాయులు లావణ్య, సృజన, సమత, మౌనిక, అనిత, జలజ, స్రవంతి, శ్రావణి, అనుష మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా బోనాల పండుగ అనేటువంటిది చాలా విశిష్టమైనటువంటిది. ముఖ్యంగా ఆషాఢ మాసం లోపల యావత్ తెలంగాణ అంతా కూడా బోనాల పండుగతోటి తన్మయత్వం లోపల చెందుతున్నటువంటి సందర్భం లోపల ఈరోజు మరి మన స్లేట్ స్కూల్ లోపల విద్యార్థులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి అమ్మవారిని కొలవడం, బోనాలను తయారు చేసి భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాన్ని సమర్పించడమే కాకుండా మరి ఈ తెలంగాణ బోనాల లోపల భాగంగా మరి పోతరాజుల వేషధారణలు కావచ్చు, శివశక్తుల వేషధారణలతోటి మా విద్యార్థులు ఈ బోనాల పండుగను అత్యంత అంగరంగ వైభవంగా ఈరోజు జరుపుకుంటున్నందుకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఆషాఢ మాసం లోపల యావత్ తెలంగాణ లోపల జరుపుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి బోనాల పండుగ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా మా స్లేట్ స్కూల్ పక్షాన మరి శుభాకాంక్షలు తెలియజేస్తాం. కరీంనగర్ హనుమన్ నగర్ బ్లూబెల్స్ హై స్కూల్లో బోనాల పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను విద్యార్థులకు పరిచయం చేయడంతో పాటు మన పండుగల విశిష్టతను తెలియజేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు బోనాల పండుగకు సంబంధించి విభిన్న పాత్రలను ధరించి సాంప్రదాయ దుస్తులతో అలరించారు.
తెలంగాణ జానపద సంస్కృతిని ప్రతిబింబించే వివిధ పాటలు, నృత్యాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలను విద్యార్థులు ప్రదర్శించారు. విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకునేలా సాగి పాఠశాల ప్రాంగణంలో బోనాల వాతావరణాన్ని నెలకొల్పాయి. కార్యక్రమానికి పాఠశాల కరెస్పాండెంట్ జంగా సునీత మనోహర్ రెడ్డి హాజరై విద్యార్థుల ప్రదర్శనలను వీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేయడంలో ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల అవగాహన పెంచుకోవాలని సూచించారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించడంతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది విద్యార్థులను అభినందించారు. ఈరోజు మా స్కూల్లో, మా పాఠశాలలో తెలంగాణ బోనాలని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ బోనాల పండుగ అనేది మన తెలంగాణ సంస్కృతికి, సాంప్రదాయాలకి ప్రతీక. మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టే పండుగ. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పండుగను చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మా స్కూల్లో, మా పాఠశాలలో మా పిల్లలందరూ కూడా అన్ని పాటలకి అనుగుణంగా డ్యాన్స్లు అన్ని చాలా ప్రాక్టీస్ చేశారు. 13 సంవత్సరాల నుంచి బ్లూబెల్స్ పాఠశాలలో ఘనంగా బోనాల పండుగ జరుపుకుంటున్నాం. ఇందులో తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ పాల్గొంటున్నారు. ముఖ్యంగా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, వర్షాలు బాగా పడాలి అనే ఉద్దేశంతో ఈ ఆషాఢ మాసంలో వచ్చే బోనాల పండుగను ప్రతి సంవత్సరం అమ్మవారి దీవెనతో ఘనంగా జరుపుకుంటున్నాం. అదేవిధంగా అమ్మవారి యొక్క ఆశీస్సులు పిల్లలందరికీ, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులందరికీ ఉండాలి. హనుమాన్ నగర్ ప్రజలకు, కరీంనగర్ ప్రజలందరికీ కూడా ఉండాలని, సుఖశాంతితో ఉండాలని కోరుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఘనంగా జరిగే బోనాల పండుగను ప్రభుత్వ పాఠశాలల్లో కూడా విద్యార్థులకు మన సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసేందుకు ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. పాఠశాలల్లో చిన్ననాటి నుంచి సాంస్కృతిక విలువలు తెలిసేలా విద్యార్థినిలు బోనాలతో హాజరై ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆషాఢ బోనాల ఉత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సర్పంచుల ఫోరం మండల అధ్యక్షురాలు, స్థానిక సర్పంచ్ పొన్నం సునీత అనిల్ గౌడ్ హాజరయ్యారు. విద్యార్థినిలు, ఉపాధ్యాయులు కలిసి మట్టి కుండలను పసుపు, కుంకుమ, వేపాకులతో సుందరంగా అలంకరించారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో డప్పు చప్పుళ్ళు, శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలతో కోలాహలంగా సాగాయి. సాంప్రదాయ వేషధారణతో పిల్లలు దుస్తులు ధరించి అమ్మవారి పాటలకు నృత్యం చేస్తూ ఉత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. తిమ్మాపూర్ మండలంలోని జెడ్పీహెచ్ఎస్ మన్నెంపల్లి పాఠశాలలో ఈరోజు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువైనటువంటి ఆషాఢం బోనాల పండుగను మనము పాఠశాలలో ఘనంగా నిర్వహించుకుంటున్నాం. నేను ఈ పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు సిహెచ్ రామ్మోహన్. గత 5-6 సంవత్సరాలుగా మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. పిల్లలకు మన సంస్కృతిని, సాంప్రదాయాలను, మన కట్టుబాట్లను అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని పాఠశాలలో ఏ కార్యక్రమం తీసుకున్నప్పటికీ కూడా దాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాము. ఇవాళ మన పాఠశాలలో అందరికీ నమస్కారం. ఈరోజు జిల్లా కరీంనగర్ మండల్ తిమ్మాపూర్ మన్నెంపల్లి జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో మనం బోనాల పండుగని చాలా సంతోషంగా జరుపుకుంటున్నాము. మన తెలంగాణ ఆవిర్భావం తర్వాత కనుమరుగైన పండుగలన్నిటిని కూడా వెలికి తీసి చాలా సంతోషంగా మనము రాష్ట్రం లెవెల్లో వీటిని మనం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే మనము తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఇలాంటి ముఖ్యమైన పండుగలన్నీ ముందుకు తీసుకొచ్చి ప్రతి పాఠశాలల్లో అలాగే అన్ని రకాల ముందుకు వచ్చి పిల్లల్ని కూడా మనకి వాళ్ళకు తెలియనటువంటి ఆచారాలు, కట్టుబాట్లను కూడా మనము వాళ్ళకు నేర్పించి మనకు కనుమరుగైన పండుగలన్నిటిని కూడా ముందుకు తీసుకురావడానికి మన పాఠశాల వాళ్ళు కూడా చాలా. తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఆషాఢ మాస బోనాలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న స్కూల్ ప్రధానోపాధ్యాయులు గారు, అలాగే ఉపాధ్యాయులందరికీ కూడా మా గ్రామం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మన కల్చర్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా మనం చేయాలి అనే విధంగా నేర్పడం వాళ్ళ బాధ్యతగా తీసుకొని పిల్లలందరికీ మన కట్టుబాట్లు అవన్నీ తెలియజేస్తున్నారు. కావున మాకు సంతోషంగా ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక మన పండుగలన్నింటినీ ఈ రోజు బోనాల కార్యక్రమాన్ని కూడా అధికారికంగా ప్రభుత్వాలు నిర్వహించడం మొదలుపెట్టారు.
అందులో భాగంగా ఇప్పుడు కూడా ప్రభుత్వ కార్యక్రమంగా చేస్తున్న ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో గ్రామదేవత పోచమ్మ తల్లికి ఘనంగా బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా మహిళలు సాంప్రదాయ దుస్తుల్లో ముస్తాబై తలపై ప్రత్యేకంగా అలంకరించిన బోనాలను ఉంచుకొని చేతుల్లో వేపాకులు పట్టుకొని గ్రామ పురవీధుల గుండా ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. డప్పు చప్పుళ్ళు, శివసత్తుల పూనకాలు, యువకుల కేరింతలతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. ఆలయానికి చేరుకున్న మహిళలు పోచమ్మ తల్లికి నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి ఆశీస్సులతో గ్రామ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, పిల్లా పాపలను చల్లగా చూడాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని, సకాలంలో వర్షాలు కురిసి గ్రామం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో సంప్రదాయబద్ధంగా పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నామని రజక సంఘం నేతలు తెలిపారు. విద్యార్థులకు తెలంగాణ బోనాల విశిష్టత తెలియజేయాలనే ఉద్దేశంతో పాఠశాలలో ముందస్తు బోనాల ఉత్సవాలు నిర్వహించామని కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి సరస్వతి పాఠశాల కరెస్పాండెంటు సబ్బని ప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థినీలు, ఉపాధ్యాయులు సంప్రదాయ దుస్తులు ధరించి మంగళ హారతులు, డప్పు చప్పుల మధ్య బోనాలను నెత్తిన ఎత్తుకుని ఊరేగింపుగా వెళ్లారు. విద్యార్థులు పోతరాజుల వేషధారణతో వేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు, తెలంగాణ జానపద నృత్యాలు ఆహుతులను విశేషంగా అలరించాయి. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంటు సబ్బని ప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు, ఆత్మ గౌరవానికి బోనాల పండగ ప్రతీక. మన ఆచార వ్యవహారాలు, పండగల విశిష్టతను భావి తరాలకు అందించాలనే ఉద్దేశంతోనే పాఠశాలలో ఈ వేడుకలు నిర్వహించామన్నారు. విద్యతో పాటు విద్యార్థుల్లో సాంస్కృతిక అవగాహన పెంపొందించడం చాలా అవసరమన్నారు. విద్యార్థులకు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేయాలనే ఉద్దేశంతో గత 3 సంవత్సరాలుగా పాఠశాలలకు బోనాల ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. బోనాల ఉత్సవాలను విజయవంతం చేసిన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థినీల తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గొప్పగా జరుపుకునేటువంటి ఉత్సవం బోనాల పండుగ. ఈనాడు ఈ ఫెస్టివల్ను రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్ర పండుగగా గుర్తించి సెలవును కూడా ప్రకటించడం జరిగింది. ముందస్తుగా మేము మా పాఠశాలలో బోనాల ఉత్సవాన్ని జరుపుతున్నాం. అయితే ఇది వర్షాకాలం ప్రారంభమైనటువంటి సమయం కాబట్టి అందరూ హాయిగా ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని, ఆరోగ్యాలతో ఉండాలని ఆ తల్లిని పూజించడమే ఈ యొక్క పండుగ యొక్క ప్రాముఖ్యత. అందుకే ఈరోజు పెద్దపల్లి జిల్లా గోదావరికని కృష్ణవేణి పాఠశాలలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేసే విధంగా విద్యార్థులతో కలిసి ఆషాఢమాస బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మట్టి కుండలో అమ్మవారికి నైవేద్యం తీసుకొని డప్పు చప్పుళ్ళు, పోతరాజుల విన్యాసాలు, శివశక్తుల పూనకాల మధ్య బోనాల ఊరేగింపు జరిపారు. బోనాల పాటలపై చిన్నారులు చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి. పూర్వకాలంలో ప్లేగు వ్యాధి వ్యాప్తి చెందుతున్న సందర్భంలో అమ్మవారికి భక్తులు బోనం సమర్పిస్తామని మొక్కుకోవడంతో ప్లేగు వ్యాధి నయమైందని అప్పటి నుంచి తెలంగాణలో ఆషాఢమాసం బోనాలు జరుపుకోవడం జరుగుతుందని పాఠశాల ఉపాధ్యాయురాలు విద్యార్థులకు తెలియజేశారు. అసలు ఈ బోనాల పండుగ మన తెలంగాణలో చాలా పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాము. మరి ఈ బోనాల పండుగ ఎందుకు జరుపుకుంటున్నాము అంటే పూర్వకాలంలో ప్లేగు వ్యాధి సోకి అనేక మంది ప్రజలు చనిపోతూ ఉన్నారు. మరి ఈ చనిపోవడానికి కారణం ఏంటి అనుకొని అప్పటి ప్రజలు ఏం చేశారు, అప్పటి రాజు ఈ ప్లేగు వ్యాధి నివారణ కోసము అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి బోనాన్ని సమర్పించుకుంటా అని మొక్కుకున్నాడు. అప్పుడు అమ్మవారు కరుణతో
మనకు ఈ ప్లేగు వ్యాధిని నయం చేసింది. అప్పటి నుండి మన తెలంగాణ ప్రాంతంలోని ప్రజలు ఆషాఢ మాసంలో ఈ బోనాల పండుగను ఆచారంగా జరుపుకుంటున్నారు. బోనం అంటే భోజనం అనే అర్థం. మరి ఈ బోనాన్ని మనం అమ్మవారికి శివసత్తులతో తర్వాత అమ్మవార్లను అలంకరించుకొని అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించడం అని అర్థం. ఈరోజు మా కృష్ణవేణి పాఠశాలలో ఇంత ఘనంగా శ్వేత న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఘనంగా సుల్తానాబాద్ ప్రభుత్వ కాలేజీ ఫ్రెషర్స్ డే వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్ విజ్ఞాన. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేస్తుందని వెల్లడి. మారుపేర్ల సమస్యను పరిష్కరించాలంటూ రెండవ రోజు కొనసాగిన సింగరేణి వారసుల ఆందోళన. సంపూర్ణ మద్దతు ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్. అర్హులైన వారసులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్. నూకపల్లి గ్యాంగ్ రేపును ఛేదించిన పోలీసులు. ఘటనకు పాల్పడిన 4 నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలింపు. నిందితుల వద్ద నుంచి ఇన్నోవా కారు, మొబైల్ ఫోన్లు స్వాధీనం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కన్నుల పండుగగా బోనాల సందడి. అమ్మవారికి బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించిన మహిళలు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంట వృద్ధి చెందాలంటూ మొక్కులు. ఇవి ఇప్పటివరకున్న శ్వేత న్యూస్. నమస్తే.